ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపిస్తా సన్నపురెడ్డి సురేష్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన పాలనంతా తూతు మంత్రంగా సాగించాడని, అప్పట్లో అభివృద్ధి జరిగింది అంటే కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాలు మాత్రమే ప్రజలకు అందాయన్నారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి శుక్రవారం డిఆర్ ఉత్తమ హోటల్ నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎవరి మాట వినకుండా ఆర్టీసీని ఏ విధమైన అభివృద్ధి పరచకుండా, ప్రజలకి మెరుగైన సౌకర్యాలు కల్పించకుండా నియంతృత్వ పాలన కొనసాగించిన గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆయన ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం బస్సులు కూడా వెళ్ళలేని దయనీయమైన స్థితికి రోడ్లను తీసుకువచ్చారని ఆయన విమర్శించారు. తాను ఆర్టీసీ చైర్మన్గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద నుండి నెల్లూరు జిల్లాలోని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణలతో ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి పరిచేందుకు తన వంతు కృషి చేస్తారని తెలియజేశారు. రిటైర్డ్ ఉద్యోగుల అవస్థలు వర్ణనాతీతం. ప్రభుత్వ ఉద్యోగుల లాగానే ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ ఏ సమయానికి వారికి రావాల్సిన ప్రాఫిట్స్, పెన్షన్ సమయానికి రాక సంవత్సరాల పాటు కార్యాలయాల చుట్టూ తిరగడం జరిగిందన్నారు. ఇక ముందు అలా లేకుండా వారి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని తెలిపారు. అప్పటికప్పుడే అన్ని నేను చెప్పలేనని అన్నారు. క్రమేణా ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించి ప్రజలకి మెరుగైన రవాణా వ్యవస్థని కల్పించే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన అన్నారు. ఈ సమావేశంలో శ్రీధర్ రెడ్డి, నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్, జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు ముక్కు రాధాకృష్ణ గౌడ్, గిరికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ సర్కార్ ఏదైతే ఉందో తొందరపాటు అనాలోచిత నిర్ణయాలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని తుంగలో దొక్కి అనేక సంస్థలని నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఇవాళ వైఎస్ఆర్సీపీకే దక్కింది. రాజశేఖర్ రెడ్డి గారి వారసులుగా నేను అధికారంలోకి వస్తున్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి ఆయన యొక్క నియంతృత్వ పోకడల కారణంగా, అవగాహన రాహిత్యం కారణంగా, సమిష్టి నిర్ణయాలు తీసుకోకుండా పెడచెవిని పెట్టిన కారణంగా ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. అప్పు చేసి పప్పు కూడు చేసినట్టుగా రాష్ట్ర ఖజానాన్ని మొత్తం కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసంగా మొత్తం గుల్ల చేసి 9,65,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు పాలు చేసినటువంటి సంగతి మీకు అందరికీ కూడా తెలుసు. అదే పరిస్థితి ఇవాళ ఆర్టీసీలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఆర్టీసీ ఉద్యోగులను, ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకునేటువంటి సందర్భంలో ఏమాత్రం పెద్దల యొక్క పెడచెవిని, మాట యొక్క పెడచెవిని పెట్టి తొందరపాటు నిర్ణయాలతో, కేవలం ఓట్ క్యాచింగ్ నినాదాలతో ఆయన ఆర్టీసీని మాత్రమే ఆ యొక్క లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి యొక్క ఆర్టీసీ ఆస్తులపైన కన్నేసి విలీనం చేసుకున్నారు తప్ప వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క ప్రయోజనాలు కానీ, ప్రజల యొక్క ప్రయోజనాలు కానీ, సంస్థ యొక్క ప్రయోజనాలను కానీ పూర్తిగా కూడా పక్కన పెట్టడం జరిగింది. పాపం ఆ రోజు ఉద్యోగస్తులు తాత్కాలికంగా ఆనందం పొందారు. జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం కూడా చేశారు. అయితే అప్పటి నుంచే కష్టాలు మొదలైనవి. సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఇవాళ మనం ఈ యొక్క ఆర్టీసీ యొక్క ఆస్తులు ఉన్నాయి. అనేక రకాల బస్ స్టాండ్లు కానీ, బస్సులు కానివ్వండి. ఈ రకంగా చూసినట్టయితే చాలా పెద్ద కార్పొరేషన్ యొక్క ఆస్తులు. దీని మీద కన్నేసినటువంటి యొక్క వీళ్ళు ఈ రకంగా ఎవరి మాటను లెక్క చేయకుండా దాన్ని తూతూ మంత్రంగా విలీనం చేయడం జరిగింది.
అదే రకంగా ఆర్టీసీని మొత్తం కూడా తాకట్టు పెట్టడం జరిగింది. దురదృష్టం ఇది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రకంగా మొత్తం కార్పొరేషన్స్ అన్నింటినీ తాకట్టు పెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది. సో ఈ రోజున గవర్నమెంట్ ఈ రకంగా వాళ్ళు ఏదైతే రిటైర్మెంట్ యొక్క బెనిఫిట్స్ కూడా లాస్ట్ టైం సంవత్సరం రోజులు కూడా వచ్చాయి కావు. వాళ్ళ లీవులు ఉంటాయి, ఆ లీవులకు సంబంధించిన అమౌంట్ ఉంటుంది. అదే రకంగా వాళ్ళకి ఒకేసారి పేమెంట్ రావాల్సి వస్తే వాళ్ళు సంవత్సరం మొత్తం ఏదైతే వాటి కోసం తిరగడం సరిపోయేది. ఆ రకంగా రిటైర్మెంట్ అయినటువంటి యొక్క ఉద్యోగస్తులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నానా అవస్థలు పడడం జరిగింది. పిఎఫ్ కానీ లీవ్స్ కానివ్వండి, లేదా రకరకాల బెనిఫిట్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా క్లియర్ చేసేది కాదు. వాళ్ళ కుటుంబాలు కూడా కొన్ని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక పరిస్థితి. దాని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం వాళ్ళ ఆస్తులపైన కన్నేసి దాన్ని అట్లా అటకెక్కిచ్చేసింది తప్ప ఏ రకమైనటువంటి ఒక పరిస్థితుల్లో వాటిని చక్కబెట్టలేదు. సో ఆ రకంగా ఆర్టీసీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళని నిర్వీర్యం చేసింది. ఈ ఆరోగ్యశ్రీ కానివ్వండి ఏది కూడా వాళ్ళకి అమలు కాదు. వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా పోయినాయి. రాత్రిపూట నైట్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవర్స్కి కొంత అలవెన్స్ ఇచ్చేవాళ్ళు, ఇవాళ అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అదే రకంగా రోడ్లు గాలికి వదిలేసిన కారణం చేత ఆ యొక్క బస్సులు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఆర్టీసీ కార్మికుల ప్రయాణికుల ప్రయోజనాల విషయంలో ఇప్పటికే నా వంతు కర్తవ్యాన్ని నేను మొదలుపెట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను. చేయాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ మీ అందరి సహకారంతో మీ దగ్గర నుంచి వచ్చే సూచనలు తీసుకొని మన వంతు ప్రయత్నంగా ఆర్టీసీ యొక్క కొంత కార్మికులకు కానీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని మనవి చేస్తున్నాను.